తెనాలి రామడింగ్ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా అనిపించింది. మరి అందరూ చక్కగా ఎంతో హాయిగా నవ్వుకున్నాము. సారు పత్రి సార్ని ఆయన స్టార్టింగ్ నుంచి చెప్పటం మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా పత్రి సార్ని మనకు గుర్తు చేస్తూనే వచ్చారు సారు. ఈ రకంగా సార్ని మళ్ళీ అందరూ ఇంకోసారి గుర్తు చేస్తాం. CM3 ఫోర్డ్ కారు ఎవరిదండి? అది కారు ఇంజిన్ ఆపలేదు. సార్ అంత ఈజీగా చెప్తున్నారు కానీ చాలా చాలా వర్క్ చేశారు కృష్ణరాజు గారు. ఆయనకి ఇక్కడ అడ్డొంతిన దగ్గర ఒక స్కూల్ ఉంది, అలాగే ఇంకో బ్రాంచ్ ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉంది. రెండిట్లో కూడా పిరమిడ్లు కట్టారండి ఆయన. పైన బిల్డింగుల పైన పిరమిడ్లు కట్టడం, ఓపెనింగ్ పత్రి సార్ని తీసుకురావటం, బిల్డింగ్ ఓపెనింగ్ కూడా పత్రి సార్ వచ్చేవారు అనమాట. అలా కట్టారు. అలాగే మాకు 1 డే క్లాసు నిర్వహించుకోవటానికి ఎన్నో సంవత్సరాలు ఆ స్కూల్లో అవకాశం ఇచ్చారనమాట. ప్రతి నెల మొదటి ఆదివారం 1 డే క్లాస్ పెడతాం మేము. దానికి మాకు ఎక్కడ ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. సార్ని ఇక్కడ పెట్టుకుంటామంటే బ్రహ్మాండంగా పెట్టుకోండి అమ్మ, దానిదే ఉందన్నారు. ఎన్నో సంవత్సరాలు అక్కడే కంటిన్యూగా ఆ క్లాసును రన్ చేయడం జరిగిందండి. ఒకసారి సార్కి మరి ఈ ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం కృష్ణరాజు గారికి. అలాగే ఇప్పుడు మన భీమవరం వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మన పత్రిజీ గారికి, తర్వాత పైన ఉన్న పెద్దలకు, ధ్యానులకు హృదయపూర్వక నమస్కారం. నేను స్పీకర్ని కాదు, ఎక్కువగా నాకు మాట్లాడటం కూడా, స్టేజ్ మీద మాట్లాడటం కూడా బాగా తక్కువ. అందువల్ల ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి, ముందే అడుగుతున్నాను. ఇక్కడ ఇంతమంది ధ్యానులు ధ్యానం చేయటం ఇదొక అద్భుత పిరమిడ్ అయిపోయింది. అది అయిపోయింది. ఇంకా కానీ ఇది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఏదైనా ఒక ఆలోచన ఒక మనిషి కలిగిందంటే అది తప్పనిసరిగా కార్యాచరణ జరుగుతుందండి. ఏదైనా సరే, ఒక ఇల్లు కానీ, ఏదైనా వస్తువు కానీ, కారు కానీ, ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఈ అందరికి మీకు తెలిసి ఉండొచ్చు. ఒకటి ముందు మైండ్లో సృష్టించడం, తర్వాత అది కార్యరూపం దాల్స్తుందండి. ఇది 100% అందరికీ తెలుసున్నదే. కాకపోతే మనం ఏం చేస్తామంటే, దాన్ని ఒకసారి మన శక్తి మనకు తెలియక ఎవరో చెయ్యాలి, ఏదో జరగాలి, ఏదో అని చెప్పి అనుకుంటామండి. ఇక్కడ కూర్చున్న పైన ఉన్నవారు కానీ, కింద ఉన్నవారు కానీ, ఎవరైనా సరే నిజంగా చెబుతున్నాను, ఒక్కొక్కళ్ళు ఒక్కో పిరమిడ్ కట్టగలరు. అంత శక్తి అందరిలోనే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియదు అంతే. మనం ఏమనుకుంటామంటే మన శక్తి మనకు తెలియదు. నేను అనేక సార్లు అనేక విషయాల్లో ఏదైతే మనసులోకి వచ్చిందో అది ఖచ్చితంగా జరిగిందండి. ఒక చిన్న విషయం చెబుతానండి, అది చెబితే మీకు ఇది నిజమేనా అనిపిస్తుంది. యథార్థంగా జరిగింది. ఎప్పుడు ఒక నెల క్రితం జరిగిన విషయం చెబుతానండి. ఇప్పుడు మేము వరం గారు మేమందరం వర్కులు చేస్తూ ఉంటాం. జనరల్గా ఏం చేస్తామంటే, కొంత మన దగ్గర ఉన్న పెట్టుబడితో పెట్టాక ఆ మిగిలిన డబ్బులు వచ్చాక చేద్దాం, లేదంటే ఏదన్నా ఆలోచిద్దాం అని చెప్పి ఆలోచిస్తాం. అలాగే అనుకుంటా ఉండగా ఇక్కడ చిన్నమారన్న సత్యనారాయణ గారు ఇంటి పక్క నుంచే రోడ్డు అండి. ఆ రోడ్డు 1,20,00,000 పెట్టి అది శాంక్షన్ అవ్వడం జరిగింది. సరే మా ఇంకా బిల్లులు రాలేదు, అయినా సరే అదే జరుగుతుంది, పెద్ద విషయం ఏం కాదులని చెప్పని స్టార్ట్ చేశాం. ఎందుకంటే నాకు స్నేహితుడు కాబట్టి వరం గారికి తెలుసు పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది. అంటే ఎందుకు చెబుతున్నానంటే, మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందన్న చెబుతున్నానండి. సరే స్టార్ట్ చేశాక అదే రోడ్లో ఒక వ్యక్తి, ఆయన ఎప్పుడు నాకు పరిచయం లేదు, ఆయన నాకు తెలియదు, నేను ఆయనకి తెలియదు. ఒకరోజు నన్ను పిలిచేటండి, యథార్థంగా దైవ సాక్షిగా నిజం చెబుతున్నాను. ఇది పిలిచి, వాసు లరా అని చెప్పాను. సరే అని చెప్పాను. ఒకసారి రా ఇంట్లోకి రా అన్నారు. వెళ్తే టీయా కాఫీ అన్నారు. వద్దండి, ఏం వద్దండి, నేను ఇప్పుడు తాగొచ్చానని చెప్పాను. నేను పని దగ్గర కూడా అప్పుడప్పుడే వెళ్తా ఉంటాను, రోజు వెళ్ళను. అలా కాదు, ఏదో ఒకటి చెప్పన్నానండి.
సరే మీ ఇష్టం ఏదోట, సరే కాఫీ ఏదో తెప్పించారని అన్నాక నువ్వు వర్క్ చేస్తున్నావు కదా, డబ్బులు అవసరం అవుతాయి కదా, ఏమైనా కావాలా అని అడిగారు. నేనేం మాట్లాడలేదు. అలా కాదు, మగవాడు పడకో, కావాలా చెప్పు అని చెప్పాను. అంటే అయినా ఈయన ఎందుకు అడుగుతున్నాడో ఏంటి అన్నది కూడా నాకు తెలియదు. అలా కాదండి, మాకు అవసరం ఎలాగ ఉంటా ఉంటుంది ఇప్పుడు, కాకపోతే ఏంటంటే పని జరుగుతూ ఉంటుందని చెప్పాను. నీకు కావాలా వద్దా చెప్పు అని చెప్పాను. సరే అండి, ఏదైనా అవకాశం ఉండి మీకు ఏదైనా ఉంటే ఇవ్వండి, ఇంట్రెస్ట్ కానీ ఏదైనా మీకు ఇస్తాను. ఇగో ఆ మాటలేం వద్దు, నీకు ఎంత కావాలో చెప్పు అన్నాడు. ఎంత కావాలంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నేనేంటో ఆయనకి తెలియదు. అలా కదని చెప్తే నిజం చెబుతున్నానండి, ఈ జిరాక్స్ పేపర్లు ఉంటాయి చూసారండి, అందులో ఒక బండిలకు వచ్చి 12 లక్షల చొప్పున ఉన్నాయి. ఒక 60 లక్షల బ్యాగ్లో పట్టుకొచ్చి ఆయన, మీరు ఎందుకంటే ఇంట్లోంచి పట్టుకెళ్తాం వద్దు, అక్కడ కారు దగ్గర ఉండండి, నేను ఆ గోడ మీద పెడతాను, గోడ మీద తీసుకెళ్ళండి అని చెప్పాను. ఇదేంటంటే మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు అంటే మీ పేరేంటి చెప్పండి, పూర్తి పేరు పని అని చెప్పండి. ఏమొద్దు, నీకు ఏదనిపితే అదే పిల్లు అన్నారు. సరే గురువు గారు అసలు చెప్పండి, గురువు అన్నావు కదా, గురువుని పిల్లు అంతే అన్నారు. ఇప్పుడు నా సెల్లో కూడా ఆ పేరు ఉంటుంది, గురువు గారు అని ఉంటుందండి. నా పేరు ఆయనకి తెలియదు, వాసు అని తప్ప ఏమీ తెలియదు అండి. నేను అన్నాను, రేపు వచ్చి మీకు ఏమైనా కాగితాలు ఇస్తాను, అసలు అలాంటివి ఏమొద్దు, ఇంట్రెస్ట్ కానీ ఈ కానీ ఏమొద్దు, నీకు బిల్లు వచ్చాక డబ్బులు అంతే, నా ఇంట్లో ఉండడం వల్ల నాకేం ఉపకారం లేదు. ఎవరైనా నిజంగా చెబుతున్నాను, ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నాయి, అటువంటిది 60 లక్షల రూపాయలు నేనెవరో తెలియకుండా అంటాడు. నువ్వు నవ్వుతే తిరుగుతూ ఉంటాడు, నేను అదే తెలుసు, నాకు అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పండి. ఆ మహానుభావుడు ఎందుకంటే చెబుతున్నానంటే అండి, మనం ఒకటి కనుక అనుకుంటే కనుక ఆ పని అవ్వడానికి అనేక రకాల, ప్రకృతి అనుకుందాం, దేవుడు అనుకుందాం, ఏదైనా అనుకుందాం, ఇలాంటి ఎన్నో సహాయాలు నాకు నా జీవితంలో ఎన్నో జరిగినాయండి. అందువల్ల ఏంటంటే ఇది ఎంత ఏమనుకుంటానంటే, మన ఆలోచన మనం ఏంటంటే ఆనందంగా ఉంటే అన్నీ కూడా వస్తాయన్న ఆలోచన నాకు ఎప్పుడు దాన్ని నమ్ముతాను, నాకు జరిగింది కూడా. అంటే ఆ మహానుభావుడికి మీ అందరి దగ్గర నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే అది కూడా తీసుకోలేదు ఆయన. అంటే నెక్స్ట్ కూడా ఏంటంటే, ఇక్కడ అందరిలోని తెలివైన ఎవరు అనుకుంటారో సత్యనారాయణ గారు. నిజమండి, మనకి ఆయనకి తేడా ఏంటంటే, ఇప్పుడు మా అమ్మాయి అమెరికా వెళ్ళిందండి. అమెరికా వెళ్ళేటప్పుడు ఏం చేసామంటే, ఈ డబ్బుల్ని డాలర్స్గా మార్చి కొంత ఇచ్చాము, మిగిలిన ఎక్స్చేంజ్లో డబ్బులు కడితే అక్కడ ఇస్తారండి. అదే పిల్లకి ఇక్కడ రూపాయలు ఇచ్చేసి పంపేసి అనుకోండి, అక్కడ చెల్లవు. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఆయన చేసే పని ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఆయన సెటిల్డ్ అయ్యారు, కానీ రేపు ఫ్యూచర్లో ఇది మళ్ళా మారదు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం అందరం. మనకు తెలియక ఏమనుకుంటామంటే, ఇక్కడ చాలా పోగు చేసేసి మనకి ఎంత ఉందని చెప్పుకుంటాం. ఆయన ఏం చేశారంటే, దీన్ని ఇప్పుడు ఈ స్థలాన్ని ఆయన ఇచ్చారంటే ఏంటని ఉన్నారు, ఆ ఎక్స్చేంజ్గా ఫ్యూచర్కే మార్చుకున్నారు ఆయన. నిజమండి, గతంలో ఆయన ఇప్పుడు ఇదే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు బేవరం చాలామంది ఉన్నారు, వాళ్ళు సైకిల్ వేసుకుని తిరుగుతారు, పాపం చిన్న బండి వేసుకుని పొద్దున ఏదో చిన్నది ఏదో జరిగితేనే. ఆయన అదే ఫీల్డ్లో ఉండి ఎందుకు సంపాదించారంటే, ఈ పూర్వజన్మ సుకృతం, మనం చేసిన ఇది, మనకు చేసిన కర్మఫలం, ఇవన్నీ కూడా మన వృత్తిలో కానీ అన్నింటిలో కూడా కలిసి వస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే గతంలో జరిగింది ఇప్పుడు వచ్చింది, మరి ఇప్పుడు కూడా బ్యాంకులో వేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇలా మార్చుకున్నారండి. మన అందరూ ఏమనుకుంటున్నారంటే సత్యనారాయణ గారు ఇచ్చారనుకుంటున్నారు, కాదు, అది కాదు. నిజం చెబుతున్నాను, ఎక్స్చేంజ్. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా అంతే అండి, సమాజంలో మనం ఇస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు చెట్టు ఉందండి, 10 విత్తనాలు ఇస్తే 10 మొక్కలు అవుతాయి. ఇక్కడ అది విత్తనం ఇవ్వలేదనుకోండి, అది దాంతో అంతరించిపోద్ది. ఇలాగేంటంటే ఇది సృష్టి ధర్మం అండి. అందువల్ల ఏంటంటే మనం కూడా ఏంటంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు మనకు తెలియదు, మన శక్తి ఏంటో మనకు తెలియదు, మనం ఇస్తూ ఉంటే మనకే వస్తూ ఉంటుంది, మనం కూడా పెరుగుతూ ఉంటాం. సత్యనారాయణ గారు ఎక్కడైనా అన్నదానం జరిగినా ఏం జరిగినా ప్రతి దాంట్లోని చేస్తూ ఉంటారు. అలాగే వరమ గారు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా, అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా ఇప్పుడు నాకైతే తెలియకపోవచ్చు, అనేక దాన కార్యక్రమాలు
అనేక మంచి కార్యక్రమాలు అందరూ చేసిన మూలని ఇక్కడ దాకా వచ్చారండి. అదేవిధంగా ఏంటంటే నేను కూడా ఎంతో కొంత ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను. మరి నాకు కావాలి కదా, ఆయన చూసి ఇప్పుడు నా స్నేహితుడైన ఆయన చేశారు, మరి నేను కూడా చేయాలి. కాబట్టి దీనికి ఒకటి ఏంటంటే అండి, నాకు మామూలు చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా స్ట్రక్చరల్ చేయడం కానీ సివిల్ వర్క్ కానీ ఏదన్నా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఏదైనా వెళ్తూ ఉంటే ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఆగి చూస్తానండి. అంటే బేసికల్గా అది ఒకళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు అలా ఇంట్రెస్ట్. అందువల్ల ఏంటంటే దీనికి ఇది స్టార్ట్ అయ్యాక దీని పర్యవేక్షణ నేను వచ్చి చూసి నా వంతు సహాయాన్ని నేను చేసి పెడతాను, ఇది టెక్నికల్గా. అది కాకుండా ఈ రోజునే నేను దీనికి ఏంటంటే ఒక 5 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొబ్బరికాయ కొట్టిన రోజునే 2,50,000 ఇస్తాను, తర్వాత వర్క్లో 2,50,000 ఇస్తానికి నేను మనస్ఫూర్తిగా చెబుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్స్చేంజ్ చేసుకున్నారు రేపు పొద్దున వెళ్తానికి. రేపు పొద్దున ఒకవేళ మేమందరం అందరం కలిసి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ఏంటంటే రేపు మీ దగ్గర డబ్బులు లేవు, మీరు అక్కడే వచ్చింది ఎక్స్చేంజ్ లేదు, సత్యయ్య గారి దగ్గర ఉంది, ఆయన దగ్గర ఎక్కువ ఉంది మరి అంటారు. మరి ఏంటి పరిస్థితి ఏంటంటే ఇది ఇవ్వడం కూడా కుదరదు, ఒకళ్ళు కూడా అప్పు తీసుకుంటాను అనుకోండి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఏంటంటే నా వరకు నేను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏంటంటే నేను ఒక 5 లక్షల రూపాయలు నేను వివరాలు ఇవ్వడానికి దీనికి. సార్ అసలు ఒక విషయం అండి, నిజంగా ఇక్కడ అందరం ఏమనుకుంటామంటే ఎవరో చెయ్యాలి, ఎవరో రావాలి, ఎవరో కాదండి. ఒక అడుగు మొదలు పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోద్ది అది. కానీ ఇక్కడ మన అందరం కనుక ఒక్కసారి చిటికేస్తే ఇక్కడ ఇప్పుడు అయిపోద్ది. నిజం చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ మీరు కూడా మనం ఏంటంటే అనుకుంటాం ఏంటంటే మన పిల్లలకు లేకపోతే ఏదో మనం ఇక్కడ దాచి వెళ్దాం అనుకుంటున్నామండి. మనం దాచింది కొంతవరకు ఉపయోగపడుతుందండి. నిజంగా కూడా ఎవరైతే సత్కర్మ చేస్తామో అది మన పిల్లల్ని ఒక గౌరవ స్థాయిలో ఉంచుతుందండి. అలాగే మనల్ని కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. రెండోది ఏంటంటే మనం ఇక్కడ ఉండగానే అది 100 రెట్లే తిరిగి వస్తుంది సార్. ఎందుకంటే సృష్టిలో ఎక్కడైనా చూడండి ఎన్ని విత్తనాలు వెదజల్లుతుందో అన్ని మొక్కలు దానికి వనమైపోతుంది, లేకపోతే అడవిగా తయారవుద్ది. అది విత్తనం భూమి మీద విడిచిపెట్టలేదు అనుకోండి, అది ఒక్కడితోటే అంతరించిపోద్ది. అందువల్ల ఏంటంటే ఇది 100% నమ్ముతున్నాను, సత్యం, ఇది నిజంగా చెబుతున్నాను ఇది. అందువల్ల ఏంటంటే నా వరకు నేను ఇది చేస్తాను ఏమండి, దాని వరకు కూడా నేను టెక్నికల్గా కూడా నా సమర్థత ఎంత ఉందో అది నేను చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యనారాయణ గారికి అందరికీ కూడా. పైగా ఇంకోటి అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే సృష్టి మొదలు ఆదిపరాశక్తి ఏమండి, ఆడవారు ఈ రోజున ఒక కుటుంబం బాగున్నా, పిల్లలు బాగా ఇదైనా, సమాజం బాగున్నా, ఎన్టీ రామారావు సీఎం అంటే కారణం ఏంటి తెలుసండి? ఎవరనుకుంటారా? ఎవరండి? లక్ష్మీపార్వతి కదండి బాబు. ఎప్పుడు కూడా ఆయన నా సహోదరులు అనేవాడు అండి, నా అక్క చెల్లెళ్ళు అనేవాడు. మొత్తం అందరూ కూడా ఎంటైర్ ఓటేశారండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రభుత్వం రావాలన్నా, ఒక ఇంట్లో బాగుండాలన్నా ఏదైనా సరే స్త్రీ వల్లే జరుగుతుందండి. అటువంటిది ఏంటంటే ఈ బాధ్యత అంతా కూడా స్త్రీలకు అప్పచెప్పడం అనేది సత్యనారాయణ గారు చాలా తెలివితేటలుగా చేసిన పని అండి అది. ఏమంటే ఎందుకంటే ఎవరైనా ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక మగవాడు ఒకళ్ళ ఆడవాళ్ళు వెళ్ళి అడిగారు అనుకోండి, ఆడవాళ్ళు అడిగితే వెంటనే స్పందిస్తామండి. ఎందుకంటే సాధారణంగా వాళ్ళ గమ్ముని ఎదరక రారు కదా, ఇంత బాధ్యత తీసుకున్నారని అనేటప్పటికి ఒక ఎందుకంటే స్త్రీ అన్నదే స్త్రీ గౌరవించబడినప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందండి. ఇల్లు కూడా అంతే, భార్య ఇబ్బంది పడినా లేకపోతే మన పిల్లలు ఇబ్బంది పడినా ఆ ఇల్లు ఇదిగా ఉండదండి. అందువల్ల ఏంటంటే వీళ్ళు అతి తొందరలో తయారైపోద్దండి. ఎందుకంటే మీ యొక్క ఆలోచనే ఇది ఇక్కడ వరకు వచ్చింది. గతంలో మేము మొదట్లో కలిసినప్పుడు నేను తక్కువ వస్తూ ఉంటానండి, చెప్పేవారు సైట్ కావాలండి, సైట్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి మేడం గారు అందరూ అంటూ ఉండేవారు. అప్పుడు కూడా నేను చెప్పాను కదండి, ఏం అక్కర్లేదండి, అదే వస్తుంది, పెద్ద విషయం కాదని చెప్పాను. ఇది ఈరోజే శంకుస్థాపన చేసాక ఏదో జరగడం కాదండి. మనం అనుకుంటే కనుక ఈవేళే అది తయారైపోద్దండి, పెద్ద విషయం కాదు ఏమంటే. తర్వాత మనం కట్టుకుంటామే. అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా మీరేంటి అన్నది ఒకసారి తెలుసుకుని మనం ఏదైనా చేయగలమండి. అసలు ఏంటంటే ఇప్పుడు మనం భూమి మీద ఉన్నామండి, ఇక్కడి నుంచి హైదరాబాద్ అలాంటి ఒక దారి ఉంది, చంద్రమండలానికి దారి లేదు, అది ఏంటో తెలియదు, అక్కడ మనుషులు ఉన్నారో లేదో తెలియదు, అసలు ఏంటో తెలియదు. అటువంటి చోటకే ఒక ర్యాకెట్ని మనుషుల్ని పంపి అక్కడికి వెళ్తున్నారండి. ఒక మనిషి యొక్క ఆలోచన జరుగుతుందండి. ఇది పిరమిడ్ కట్టడం పెద్ద విషయం ఏంటండి.
దేశంలో ఎన్ని కట్టలేదు? భీమవరంలో కడతా. పైగా భీమవరంలో కట్టడం పెద్ద విషయమా? ఎవరైనా సరే ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,00,000 పెట్టి కట్టుకుందాం అనుకుంటాను. అలాగే మనందరికీ ఉన్న ఇల్లు, మనందరికీ సమర్థత ఉంది. ఒక పిరమిడ్ కట్టాలంటే ఎంతసేపు సార్ అండి? ఇది నిజంగా ఒక చిటికెత్త అవుతుంది సార్, ఖచ్చితంగా చెబుతున్నాను అండి. మనం ఏంటంటే మన శక్తిని మనం పెంచుకోవాలి, అలాగే మన దాతృత్వాన్ని పెంచుకోవాలి, మన యొక్క ఆలోచన పెంచుకోవాలి. ఇప్పుడు అంగవైకల్యం అంటారండి, అంటే కాలు ఉండి నడవలేని వాడిని, చెయ్యి ఉండి, అంటే నేను విమర్శించడం కాదు, అది మనకు ఏదైనా ఒకటి ఉండి మనం దాంతో పని చేయలేకపోతే దాన్ని ఏమంటామంటే అంగవైకల్యం అంటామండి. కానీ మనకందరికీ ఎక్కువ శాతం ఉన్నది ఏంటనుకుంటున్నారో, కాలు చెయ్యి బాగోపోవడం కాదు, చెవు బాగోపోవడం కాదు, ముక్కు బాగోపోవడం, కళ్ళు బాగోపోవడం కాదు. మనకందరికీ ఏమన్నదంటే మనసు అనే దీంట్లో అంగవైకల్యం ఉందండి. మనకి హిందూ వైకల్యం ఉంది. అందువల్లే మనం ఎదగలేకపోవడం కారణం. ఇది కనుక సరిగ్గా ఉంటే ప్రతి ఒక్కడో కూడా ఏది అనుకుంటే జరుగుతుంది. ఖచ్చితంగా ఏది అనుకుంటుంది, ఏ వ్యక్తి అయినా సరే దానికి ఆడ మగ భేదం లేదు, ధనిక పేద భేదం లేదు, ఎవ్వరికే భేదం లేదు. మనిషి ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. నిర్మోహమాటంగా అది ఎలా ఉండాలంటే ఆనందంగా. మన మనిషి ఎలాంటి అంటే అసలు మనం పుట్టికే ఆనందంగా పుట్టామండి. లేనిపోయిన కర్మ ఏంటంటే మనకి అసలు ఈ చెడ్డలు ఏమున్నాయి, లేదంటే మనం ఏడుతానికి ఏదైనా కారణం ఉందని ఎత్తుకుంటూ ఉంటాం ఏమంటే. అది కాకుండా మనం అవన్నీ వదిలేస్తే కనుక చాలా హ్యాపీగా. ఇప్పుడు సపోజ్ అండి ఎవరన్నా ఒక దిగాలుగా కూర్చుంటాడు, ఎరా బాబు ఏంట్రా మీ పిల్లలు సెటిల్ అయిపోయారు, అందరూ సెటిల్ అయిపోయారు, నువ్వేమో ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మా బామ్మద్దు కొడుకు కూడా సెటిల్ అవ్వలేదండి, ఆడి కోసం నా బాధ అంతా అంటాడు. వీడు బామ్మద్దు కూడా సెటిల్ అయిపోతే వీడి బాధ ఏంటండి? అలా కాకుండా మనం ఆనందంగా ఉంటాయి అంటే ఇది ఖచ్చితంగా చెబుతున్నాను, ఇది వెంటనే అయిపోద్ది. అందరూ ఒక్కసారి క్లాసు కొట్టి ఇది అయిపోయింది అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు వాసు గారు అంతా పాజిటివ్గానే ఉంటారు. ఆయన ఎప్పుడు అంటారు, వర్మ గారు మీతో కూడా నువ్వు పాజిటివ్గా ఉంటారని, మీతో స్నేహం చేస్తా అంటారు. ఆయన ఒకటే అంటారు, మిస్సెస్ మన భార్య, ఎవరైనా భార్య తమ్ముడైనా నెగిటివ్ మాట్లాడితే చేయడన్నట్టే. మన దగ్గర భార్య మాట్లాడినా తమ్ముడు మాట్లాడినా పాజిటివ్గా ఉండమంటారు. ఇప్పుడు పాజిటివ్గా మనం అందరం కూడా పాజిటివ్గా ఉందాం. ది గ్రేట్ మాస్టర్ వాసు గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు సత్యనారాయణ గారు ఇంజను పైకి వెళ్ళిపోతున్నారు. ఇంజను ఆయన వెనకాల భోగి తయారైంది, ఆయన వరుస పెట్టని తోకలు అనమాట. సరే అందరం కూడా ఒకసారి క్లాప్స్. నెక్స్ట్ మరి ఈయన